నిజామాబాద్ జిల్లా తర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ క్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జి దినేష్ కులాసారి మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. 40 ఏళ్ల నుంచి కూడా కాషాయ జెండా మోస్తున్నాం. కేవలం ఏ తల్లిగడులో ఉండినామో, ఒక తల్లిగడులో ఉండకపోయినా, ఒక చేదు నీరు తాగకపోయినా, ఒక చెట్టు గాలి వీల్చకపోయినా, కానీ మన దేశం భారతదేశం మంచిగా ఉండాలని, సనాతన ధర్మం బాగుండాలని సిద్ధాంత పరంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైన మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైనాం. దానికి కారణం ఏంటి అంటే ఈ దేశం మొదలు అనుకున్నాం మనం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఫస్ట్ తన అనుకుంటాడు, తన తర్వాత తన కుటుంబం అనుకుంటాడు, తన కుటుంబం తర్వాత తన చుట్టాలు అనుకుంటాడు, తర్వాత తన కులం అనుకుంటాడు, తర్వాత గ్రామం అనుకుంటాడు, పార్టీ అనుకుంటాడు, అన్ని తర్వాత దేశం వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ, ఫస్ట్ దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, తర్వాతనే చివరిగా తనను చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా, లిక్కర్ లేకుండా బీజేపీ గెలవదని చెప్పి ప్రజల్లో రాకుండా 50,000 ఓట్లు సాధించారు. గర్భంలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చారు. హనుమంతుడి బలం ఎట్లా మనకు తెలియదో బీజేపీ కార్యకర్త శక్తి ఎట్లా తెలియదు. ఇలా మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది అరే PRDO అంటే